చక్రం మరో అంగుళం ముందుకు దొర్లిందంటే ప్రాణాలతో ఈ అడవి గడప దాటి అవతలికి వెళ్ళలేరు. పారిపోవాలనే తెలివితేటలు ప్రదర్శించడానికి ప్రయత్నిస్తే ఈ దొంగ లారీ మోసుకెళ్లేది చంద్రం చెట్లు కాదు, చావు దెబ్బలు తినే మీ బాడీ పార్ట్. మర్యాదగా దిగండి. ఎవరు దళారి? శ్రీ 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 అయ్యగారండి. ఎవడా శ్రీ 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 అయ్యగారు? భుజంగం గారండి. ఎంతకాలం నుంచి నడిపిస్తున్నాడు ఈ అర్ధరాత్రి లారీల భాగవతం? వాళ్ళ తాత ముత్తాతల నుండి జరుగుతున్న ఆచారం అండి. ఆ ఆచారాన్ని మీరు ఎలా అడ్డేశారనుకోండి, ఆరు లెగుతారండి. ఎలా లెగుతారంటే తోక తొక్కిన తాచురాలేస్తాను. ఇంతకీ తొక్కింది ఎవరు? ఆనంద్, ఫారెస్ట్ ఆఫీసర్. ఆనంద? రేయ్, పొద్దున్నే మినిస్టర్లంతా నా ఇంటికొచ్చి నన్ను పలకరించందే అసెంబ్లీకి వెళ్లరు అన్న సంగతి వాడికి తెలుసా? ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ కి ఏమన్నా అనుమానాలు వస్తే ఇండియాకొచ్చి నాతోనే డిస్కస్ చేస్తాడన్న సంగతి వాడికి తెలుసా? బహుశా తెలిసే ఉండదు సార్. అందుకే పచ్చడి రూపినట్లు బీ షేపులు మార్చేశాడు. చీనర్మై, పందికొక్కుల్లా పలావులు తినడానికి తప్ప ఎందుకు పనికిరారా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీసర్ గారిని ఏమీ చేయలేక వాడి చేతిలో చావు దెబ్బలు తిని చవటల్లా తిరిగి వచ్చారు. చవటల్లారా! అసలు మిమ్మల్ని అందరినీ పెట్టుకున్న నేను పెద్ద చిచి 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 చిచి. చారీ సార్, మనకెదురు తిరిగిన మస్తాన్ రావుని ఏం చేశాం? డేట్ ఇచ్చారు కదా సార్, ఫినిష్. డైరీలో ఆ ఆఫీసర్ గారి పేరెక్కి. అలాగే సార్. సార్ మన లారీలు. షటప్! టైం ఎంత? 9:01. 9 గంటల వరకే మన బిజినెస్ గొడవలు. చారీ, సార్ 9 నుంచి 10 వరకు మన టైం టేబుల్ ఏమిటి? పక్కా కుటుంబ సభ్యుని వలె నటించుట. దట్స్ ఆల్. ఏమండి, మన పెద్దమ్మాయి భామ పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మన ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదండి. అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా లేకపోతే నన్ను చేసుకోమంటావా? చాలండి వేళకోళం. మన చిన్నమ్మాయి ప్రేమ పెళ్లి గురించి నేను ఆలోచించట్లేదు అంటావు, అంతే కదా? పిచ్చిదానా, మన చారిని కాకేసి నా డైరీ చూడు. రోజుకి 1/2 గంట కేటాయించాను దాని పెళ్లి గురించి ఆలోచించడానికి. ఆ 1/2 గంట కూడా మీరేం వేస్ట్ చేసుకోనక్కర్లేదు. మన ప్రేమ ప్రేమించింది. అలాగా? వెరీ గుడ్. కూతుళ్ళు తండ్రులకి ఈ విధంగా కోఆపరేట్ చేస్తే అంతకన్నా కావాల్సిందే ఉందో. ఇంతకీ ఎవరిని ప్రేమించిందో నీ కూతురు? మన రిటైర్డ్ జడ్జి రంగారావు గారి పెద్దబ్బాయి గౌతమ్ అని. నో, ఇంపాసిబుల్. అలా అన్నావు అనుకో మీ నాన్నగారు, నువ్వేం చేస్తావు? ఆయన్ని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. నాన్నగారు, ఆడపిల్ల ప్రేమించడానికి కావలసిన మంచి మనసు గౌతమ్లో ఉంది. అయితే మీ అల్లుడు కాలేకపోవటానికి అతల్లో లేని అర్హత ఒక్కటి చెప్పండి. ఒకటి కాదే 100 చెప్పగలను. వాడు ఓ అనాథ. సంఘం వెలివేసిన ఓ అల్పజాతి కుర్రాన్ని చిన్నతనంలోనే తీసుకొచ్చి ఆ రంగారావు గారు పెంచుకున్నాడు. ఎందుకంటే వాడికి 1 కేజీ జాలిగుండుంది. కానీ అడ్డమైన వాడిని అల్లుడిని చేసుకునేంత జాలిగుండే నాకు లేదు ఇక్కడ. చూడు, మరొకసారి ఈ మాటలు అనాలనుంటే వినటానికి మాత్రం నేనుండను. వచ్చి నా సమాధి మీద రాయవలసి ఉంటుంది. గౌతమ్, ఆడపిల్ల మనసిచ్చిన మనిషికి విలువ కట్టేది అతని గతంతో కాదు, తన జీవితంతో. ఇదిగో, కొటేషన్లు సుభాషితాలు చెప్పకు. అది ఎక్కడుంది ఇప్పుడు? గౌతమ్, నువ్వు రీసెర్చ్ కోసం మళ్ళీ అడవికి వెళ్తున్నావా? అవును, రేపే వెళ్తున్నా. అడవుల్లో నేను చేసే రీసెర్చ్ జయప్రదం కావాలి, అదే నా లక్ష్యం. ఇక ప్రపంచంలో ఏ మనిషి క్యాన్సర్ అనే పదానికి భయపడకూడదు. ఏ మనిషి ఆ జబ్బుకు లొంగి భయపడుతూ చావకూడదు.
నేను కనిపెట్టబోయే మందు లోకానికి భావితరానికి ఓ వరం కావాలి. గౌతమ్, ఓ మనిషిగా నీ లక్ష్యాన్ని నీ గమ్యాన్ని అభినందించగలను కానీ ఓ ప్రేమికురాలిగా నీ ఎడబాటును భరించలేను. నీతో ఉన్నంతసేపు ఉన్నావు అని ఆనందం కన్నా నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావని భయమే ఎక్కువ. చూడు ప్రేమ, అలా భయపడ్డానికి నేనేం శాశ్వతంగా వెళ్ళిపోవటలేగా. గౌతమ్, అలా మాట్లాడితే నేను భరించలేను, బతకలేను. చిచి, ఏమిటి ప్రేమ చిన్నపిల్లలాగా కన్నీళ్ళు? చూడు, నేను వచ్చేంత వరకు ఈ కన్నీళ్ళు ఈ కాటికి దాటి బయటికి రావడానికి వీల్లేదు. వచ్చేంత నా మీద తొట్టే. అండర్స్టాండ్? సార్, వీడి గుమ్మంలో చిలకే ఇంత పొగరుగా ఉంది. అందుకే డైరీలో నోట్ చేసి తొందరగా ఓ డేట్ ఫిక్స్ చేసేద్దాం. చారీ, కాసేపు ఇక్కడ ఉంటే అది బూతులు కూడా తిట్టేట్టుంది. తొందరగా లోపలికి పద. నా పేరు భుజంగరావు. ఓ, శ్రీ 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 భుజంగరావు గారు అన్నమాట. కూర్చోండి. థ్యాంక్ యూ. అమ్మా, కాఫీ. తీసుకోండి. తీసుకోవయా. అలాగే అలాగే సార్. చూడండి, నేను చాలా పలుకుబడి గల మనిషిని. నేను తలుచుకుంటే హైదరాబాదును తీసేసి అనకాపల్లిని మన రాష్ట్రానికి రాజధానిని చేయగలను. కానీ తలుచుకోరు కదూ. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. హ, అయితే అంత పలుకుబడి పేరు ప్రఖ్యాతి విఖ్యాతి ఉన్న శ్రీ భుజంగరావు గారు ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న రేంజ్ ఆఫీసర్ ముందుకు చెందుకు నిలబడ్డారో. ఏముందండి, గోళ్లతో పోయేదానికి గొడ్డళ్ళు ఎందుకు అని. హ, గొడ్డళ్ళు కూడా కదపలేని దానికోసం గోళ్లు ఉపయోగిస్తే వేళ్లే ఊడిపోతాయి మిస్టర్ భుజంగం. మిస్టర్ ఆనంద్, ఈ అడవికి నువ్వు కొత్తగా వచ్చావు. కానీ అక్రమాన్ని ఆపటానికి అవినీతిని అణచటానికి ఈ అడవికి నేను పాతవాణ్ణి. ఆ పాత పద్ధతులు మార్చుకోపోతే జీవితంలో పైకి రాలేవని హెచ్చరిస్తున్నాను. ఈ అడవిలో రాత్రిపూట మృగాలతో పాటు నా లారీలు కూడా తిరుగుతూ ఉంటాయి. వాటి స్వేచ్ఛకు అడ్డు తగిలితే పంజా విసురుతాయి, ప్రాణాలు తీస్తాయి. ఏ మృగాన్ని ఎలా మచ్చిక చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నేను ఈ అడవికి ఆఫీసర్గా ఉన్నంత కాలం ఏ లారీ అర్ధరాత్రి తిరగదు, తిరగనివ్వను. అది మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం. దొంగ లారీలు తిప్పటం మీ తాతల ఆచారం అయితే వాటి భరతం పట్టటం మా తాతల ఆచారం. చూడు బాబు ఆనందు, వయసులో నాకంటే చాలా చిన్నవాడివి. ఈ వయసులో ఏదో చేయాలన్న తపన ఉద్రేకం ఉంటాయి, సహజమే కాదన్నాం. కానీ తాపీగా ఆలోచించి అడ్జస్ట్ అయిపోయిన వాడే తెలివైనవాడు. ఇదిగో చూసావా, ఈ క్యాష్ తో నువ్వు అడ్జస్ట్ అయిపో, రాత్రిపూట లారీలతో నేను అడ్జస్ట్ అయిపోతాను. ఏమ్మా? చూడు భుజంగం, ఈ పెట్టి తీసుకెళ్లి ఏ అనాథ శరణాలయానికో విరాళమియ్యి. చచ్చాక కనీసం నీ ఆత్మను ఆనందిస్తుంది. అంటే నువ్వు మా దారికి రావన్నమాట. నేను మీ దారికి రాను సరి కదా, ఆ దారిలో మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వను. అమ్మో, పొడిచింది రోయ్, పొడిచేసింది, పొడిచింది. అమ్మా, ఒక్కన్నా రెండు కళ్ళున్నా సార్. శ్రీనాథమై, చూడు భుజంగం, ఈ అడవిలో పక్షులు జంతువులు కూడా అవినీతిని సహించు. పొడిచి పొడిచి చీల్చేస్తాయి. వెళ్ళు. రండి సార్. బాబు ఆనంద్, అతను మాట్లాడే ధోరణి చూస్తే నాకేదో భయంగా ఉంది బాబు. అమ్మా, మనం నీతి నిజాయితీగా బతికినంత కాలం ఆ భగవంతుడు కూడా భయపడక్కర్లేదు. సార్, చిలక బాగా నెత్తురు కారేలా గీరేసినట్లుంది. ఆ సంఘటన మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయకో. దానికి వాడికి కంబైన్డ్ గా డేట్ ఇస్తాను. డ్రైవర్ కారా పోయా. సార్, కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? ఈ పక్క టర్నింగ్లోనే దిగిపోతాను. ప్లీజ్ సార్.
నీ పేరేమిటి బాబు? నా పేరు గౌతమ్ అండి. గౌతమ్. ఎవరబ్బాయి నువ్వు? నేను రిటైర్డ్ జడ్జి రంగారావు గారు అబ్బాయిని. నువ్వా నా కూతుర్ని వల్ల వేసుకుంది? ప్రేమ, ఈ ఇంటికి అల్లుడుగా వచ్చే అర్హత గౌతమ్కి మాత్రం లేదు. నాన్న, నన్ను పెళ్లి చేసుకునే అర్హత గౌతమ్ మాత్రమే ఉంది. నీ గురించి మా ప్రేమ చెప్తే వింటమే గానీ నిన్ను చూడటం పడలేదురా కొడక. ఓ చూపు చూస్తాను నిన్ను. రా బాబు, ఎక్కు. థ్యాంక్ యూ సార్. ఈ ఆకులేమిటయ్యా? మేకల కంపెనీ ఏమోనండి. షాటప్. అంకుల్, ఐఎమ్ ఏ పిహెచ్డి స్టూడెంట్ ఇన్ ఫార్మకాలజీ. ఇక్కడ రీసెర్చ్ కోసం వచ్చాను. పిహెచ్డి. ఆ, అదిగో అదే నా ల్యాబ్ అంకుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. చారీ, సార్, నా బ్రిలియంట్ బ్రెయిన్ కో హై క్లాస్ ఐడియా వచ్చిందయ్యా. ఏంటండి? ఈ దెబ్బతో మన ప్రేమ పెళ్లి విషయం, ఆఫీసర్ గారి విషయం రెండూ సెటిల్ అయిపోతాయి. 2 birds at 1 shot. కారు వెనక్కి తిప్పు. Oh my God. హలో, అవునండి. మిస్టర్ ఆనంద్, ఆ రాత్రి మీ మీద కత్తి విసిరిన వ్యక్తిని తరుముకుంటూ మీరు రివాల్వర్ పేల్చారు అన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? చావు కేక వినపడింది. దెన్ నేను వెళ్ళి చూసేసరికి అక్కడ గౌతమ్ బాడీ బాగా ఆలోచించుకుని చెప్పండి. గౌతమ్ పడిపోతూ ఉండడాన్ని చూసారా, లేక పడిపోయి ఉన్న గౌతమ్ శవాన్ని చూసారా? పడిపోయి ఉన్న గౌతమ్ శవాన్ని చూసి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆనంద్ రివాల్వర్ పేల్చిన తర్వాత విన్నది చావు కేక, చూసింది గౌతమ్ డెడ్ బాడీని. ఆనంద్ హంతకుడా కాడా అని నిర్ధారణ చేసే ముందు గౌతమ్ తండ్రి రంగారావు గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. రిక్వెస్ట్ గ్రాంటెడ్. దేవుడి మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను. చూడండి రంగారావు గారు, మీకు ఎంతమంది పిల్లలు? 3. పెద్దవాడు గౌతమ్, రెండోవాడు శంకర్, 3వ అమ్మాయి హేమలత. గౌతమ్ మీ కొడుకు అంటే కన్న కొడుకా లేక పెంచిన కొడుకా? కన్నా లేక పెంచిన కొడుకు అనే పదంలో ఉండే మాధుర్యం ముందు ఏ అక్షరాలుంచినా మారదనే నా ఉద్దేశం. నో, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ ద లాంగ్వేజ్. రంగారావు గారు, భాషలోని మాధుర్యాన్ని గురించి నేను మిమ్మల్ని అడగడం లేదు. కమ్ టు ద పాయింట్. గౌతమ్ మీ కన్న కొడుకా లేక పెంచిన కొడుకా? పెంచిన కొడుకు. అంటే దత్తత చేసుకున్నారా? లేదు, బాధ్యత తీసుకున్నాను. అంటే మీ ఆస్తి పంపకంలో శంకర హేమలతో పాటు గౌతమ్కు కూడా సర్వాధికారాలు ఉన్నాయా? ఉన్నాయి. గౌతమ్ తమ సొంత అన్నయ్య కాదని శంకర హేమలకు తెలుసా? తెలీదు. ఓకే, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు.
ఇప్పుడు గౌతమ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ చెరియన్ గారు తన రిపోర్ట్ వినిపిస్తారు. ప్రొసీడ్. యువర్ ఆనర్, గౌతమును తరుముతూ ఆనంద్ రివాల్వర్ పేల్చింది 6/1/85 రాత్రి 10 గంటలకు. అయితే గౌతమ్ బాడీలో రైగర్ మోర్టిస్ అనే మార్పును బట్టి అతను 5-6 గంటలకు ముందే మరణించాడు. ఆనంద్ గౌతమ్ మీద పేల్చిన పిస్టల్ .32 కాలిబర్. కానీ గౌతమ్ బాడీని గాయపరిచింది డబుల్ బ్యారల్ గన్ లో యూజ్ చేసే కార్ట్రిడ్జ్. యువర్ ఆనర్, దీన్ని బట్టి గౌతమ్ హత్య చాలా ప్లాన్డ్ గా జరిగింది. గౌతమ్ ని హత్య చేసిన వ్యక్తి అతని శవాన్ని ఒక ప్రదేశంలో ఉంచి ఆ రాత్రి ఆనంద్ మీద కత్తి విసిరి అతన్ని ఉసిగొలిపి ఆ ప్రదేశానికి రప్పించి అతని చేత రివాల్వర్ పేల్పించి తాను చావుకే కారచి తప్పించుకున్నాడు. ఈ హత్యా నేరం ఆనంద్ మీద మోపాలన్నదే హంతకుడి యొక్క మెయిన్ మోటో. అయితే ఈ ప్రయత్నం ఎందుకు చేయవలసి వచ్చింది? అసలు హంతకుడు ఎవరు? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయించవలసిందిగా కోర్టు వారిని కోరుతూ ఆనంద్ నిర్దోషి అని విన్నవించుకుంటున్నాను. ఈ తీర్పు రేపటికి వాయిదా వేయబడింది. గౌతమ్ హత్యా కేసు మీద ఇంతవరకు జరిగిన న్యాయ విచారణలో దొరికిన సాక్ష్యాలు, పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం ఈ హత్యలో ఆనంద్కి ఎటువంటి సంబంధం లేదని రుజువు కావడం వల్ల ఇతన్ని కోర్టు వారు నిర్దోషిగా గుర్తించి విడుదల చేయడమైనది. ఇదంతా ఏమిటి భద్రం? బాబు, మీ మీద జరిగిన కుట్రకి బెంగపడిపోయిన ఆ పక్క ఊరి వాళ్ళు మీరు వస్తున్నారని తెలిసి ప్రొద్దుటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నారు బాబు. వెయ్యింట్రా దండలు. బాబు 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 ఆనంద్, ఇదంతా ఆ రోజు మన ఇంటికి వచ్చి నిన్ను బెదిరించిన ఆ కాంట్రాక్టర్ పనేరా? అతను ఎంతకైనా తెగించిన దుర్మార్గుడు. నమస్కారం లక్ష్మణరావు. హలో భుజంగ్ గారు. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీతో. జస్ట్ ఏ మినిట్, గవర్నమెంట్ ని లోపల పెట్టిస్తాను, కూర్చోండి. చెప్పండి భుజంగ్ గారు. ఏం లేదు ఇన్స్పెక్టర్ గారు, తొందరలో మీకు పైనుంచి 2 ఫైల్స్ వస్తాయి. ఒకటి గౌతమ్ మర్డర్ తాలూకు ఫైలు, దాన్ని మీ కుడి కాలుతో తొక్కేయాలి. ఏ కాలుతో? కుడికాలతో. రెండోది చందనం తీసుకెడుతున్న నా దొంగ లారీల ఫైలు, దాన్ని మీ ఎడం కాలుతో తొక్కేయాలి. ఏ కాలుతో? ఎడమ కాలుతో. గుడ్. మీరు ఇలా కాళ్ళతో ఫైళ్ళని తొక్కేస్తూ ఉండండి, నెత్తి మీద నోట్ల వర్షం కురిపిస్తాను. ఎవరి నెత్తి మీద? నా నెత్తి మీద. ఏమిటి ఏదో గెద్ద కూతలా ఉంది? ఎంత కూత కాదు మామయ్య, నరకూత. నేను నీ అల్లుడిని, తోలు నరసింహాన్ని. వచ్చేసా నీ కోసం, నా కోసం, మన కోసం, మనందరి కోసం వచ్చేసా. ఇదిగో, ఏదో అమెరికా ప్రెసిడెంట్ నా ఇంటికి వచ్చినంత అలవాటు చేయకు. పద లోపలికి. నాన్న, ఆయనే కాదు, నేను కూడా వచ్చేసాను. నువ్వు వచ్చేసావు నా తల్లే. మామయ్య, సమయానికి మేము వచ్చే టైంకి నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావు, అదృష్టవంతుడివి. ఆటో డబ్బులు ఇచ్చే. ఏమిటో నాన్న, ఆటోలో వెళ్తే తక్కువ ఖర్చు అవుతుంది, మా నాన్న కోపడతాడు, టాక్సీలో వెళదామని చెప్పాను. టాక్సీ ఏం కర్మ, విమానంలో తగడాల్సింది. నేను చెప్తే విన్నావా నువ్వు? ఆ విమానం అయితే తగలడిపోతుందని నేను రాలేదు. ఎంతైందయ్యా? స్టేషన్ నుండి ఇక్కడికి 5 రూపాయలు కానివ్వండి. మా మామ ఆంబోతు వేసినట్టు ఊళ్ళో డబ్బు తిని బలిసిపోతున్నాడు. డబుల్ ఛార్జీ వసూలు చేసే అన్నారండి మీ అల్లుడు గారు. ఏ అబద్ధాలు ఆడకు, నేనేం అంబోతో అనలే, దున్నపోతూ అన్నాను మామయ్య. ఇదిగో తోలు నరసింహం, నీ తోలు వచ్చేస్తాను పిచ్చి పిచ్చిగా వాగావంటే. నాన్న, నా పసుపు కుంకులు చెరిపేసి నన్ను కన్ను పిల్లని చేయొద్దు. పసుపు కుంకుమ చెరిపేస్తే కన్నె పిల్ల కాదే, మరి? బోడి గట పోస్తుంది. సరే లోపల తగలడండి. రండి ఇద్దరు. పద, పద. ఇదిగో ఆటో అబ్బాయి, ఈ డబ్బులు తీసుకో. నాన్నగారు, తెరిచి ఉంచిన భగవద్గీత హిందూ మతం ఏమిటో చెప్తుంది. మూసి ఉన్న ఈ భగవద్గీత ఇప్పుడు మా గతం ఏమిటో చెప్తుంది. చెప్పండి, దాని మీద చెయ్యి వేసి నిజం చెప్పండి. గౌతమ్ మీ కన్నబిడ్డ కాదు, ఎలాగో చెప్పండి. చెబుతాను. ఈరోజు ఈ గీత నా చేతి రక్తంలో పరిగెత్తి నా గుండెలో దాచుకున్న నిజాన్ని మీకు చెబుతుంది. చాలా కాలం క్రితం నేను జడ్జిగా ఉన్నప్పుడు ఒకరోజు ఒరే బాబు, విన్నావురా? ఆకలితో మలమల మాడి చచ్చిపోవాలంట్రా. మరోలా చావడానికి చూస్తే బ్రతికించి కేసు పెట్టి
మళ్ళీ మనల్ని అడుక్కు తినటానికి రోడ్డు మీద వదిలేస్తుందంట్రా కోర్టు. నల్ల కోటయ్య గారు చెప్తున్నారు. చూడమ్మాయి, ఇందాక ఆత్మహత్య పాపం అని తెలుసున్నావు. తెలిసి కూడా ఈ పాపం చేయడానికి ఎందుకు ప్రయత్నించావు? అవును బాబు, పాపం చేశాను. అలా చేస్తే పైకెళ్ళి ఆ దేవుడు జుట్టు పట్టుకొని, ఏమయ్యా డబ్బు లేకుండా కులం లేకుండా ఓ అనాథగా ఓ ముష్టిదానిగా నన్నెందుకు పుట్టించావు? నాకీ తండ్రి లేని బిడ్డని ఎందుకు ఇచ్చావు? నా పాక పక్కన 3 అంతస్తుల మేడలో ఎందుకు వాడిని పుట్టించలేదయ్యా? నా పాకకి ఆ మేడకి మధ్య గోడ నీకు పెద్ద అడ్డం వచ్చేసిందా అని నిలదీసి అడిగేదాన్ని బాబు. కానీ నేను చావలేదు. అందుకే ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి బాబు, నీ పోతే నా బిడ్డకి భిక్ష మీరేస్తారా? నా బిడ్డకి రక్షణగా మీరుంటారా? నా బిడ్డ ఏడుపు మీరు ఆలకిస్తారా? చెప్పండి బాబు, చెప్పండి, చెప్పండి బాబు, చెప్పండి. నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. నీ బిడ్డకు నీడగా నేనుంటాను. బాబు వద్దు బాబు, వద్దు. ఇంత ఆనందమైన మాటలు భరించలేను బాబు. ఈ మాటలు వింటే నాకుండే అలా ఆ బిడ్డ గౌతమ్ పేరుతో మా జీవితంలోకి వచ్చాడు. నీ అమ్మ మీ ముగ్గురికి ఒకే కంచంలో ముద్దను కలిపి పెట్టింది. తల్లి పాలని తల్లి ప్రేమని సమానంగా అందుకున్న మీ ముగ్గుల్లో ఏ కలపలు రాకూడదని ఈ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. నాన్నగారు, విత్తనాన్ని దాయాలను మట్టిలో గొయ్యి తీసి పాతితే అది వృక్షమై మొలుస్తుంది. ఈ రహస్యం తెలిస్తే అన్నయ్య మీద ప్రేమ తరిగిపోతుందని మీరు పొరపడ్డారు. ఇప్పుడు నిజం అన్నీని హత్య చేసిన రాక్షసుల మీద మా కక్షని కసిని మరింత రెచ్చగొడుతుంది డాడీ. హంతకుడు డబ్బుతో న్యాయస్థానం నోటికి తాళం వేయచ్చు, చట్టాన్ని చట్టంతో బిగించచ్చు, కానీ మానించి మాత్రం తప్పించుకోలేడు. ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడికి పెడతారు? ఎవరిని పట్టుకుంటారు? నాన్నగారు, ఆ అడవిలో అన్నయ్యని చంపే అవకాశం కానీ అవసరం కానీ ఉన్న వాళ్ళిద్దరే. ఒకరు ఫారెస్ట్ ఆఫీసర్ ఆనంద్, ఇంకొకరు బిజినెస్ మ్యాగ్నెట్ భుజంగం. వాళ్ళని వెంటాడి చేసిన ఆ నేరాన్ని ఒప్పించి మేము ముందు నిలబెడతాం. శిక్ష మనం విధించాలా, చట్టం అన్నది మీరు నిర్ణయించండి. మా ఈ ప్రయత్నాన్ని దయచేసి కాదనకండి డాడీ. అవును డాడీ, కాదనకండి. చూడండి, ఇతని జేబులో ఉన్నది నల్ల మందు. ఇష్టం వచ్చినట్టు నల్ల మందు తిని కార్లు గుద్దుకునే ఇతన్ని పోలీసులు చూశారంటే అరెస్ట్ చేస్తారు. ఇంతకీ ఇతని తాలూకు మనుషులు ఎవరు? బాబు, సమయానికి వచ్చి నీ చాకచక్యంతో నాకు నా కారుకి ఏ డ్యామేజీ కాకుండా కాపాడావు. చాలా థ్యాంక్స్ బాబు. అవును, ఈ ఏరియాలో నిన్ను ఎప్పుడు చూడలేదు. ఏం చేస్తుండవు బాబు నువ్వు? సార్, భారతదేశంలో 20 ఏళ్లు నిండిన ప్రతి యువకుడు చేసే పని ఒక్కటే, ఉద్యోగం కోసం మిగతా 38 ఏళ్లు అన్వేషించడం. చూడు, నీలాంటి వాళ్ళు దేశ భవిష్యత్తు కంటే నాలాంటి వాళ్ళ భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఇదిగో ఈ కార్డు తీసుకుని రేపు ఆఫీసులో వచ్చి నన్ను కలు. అలాగే. 10 గంటల తర్వాత మాత్రమే. టైమింగ్స్ విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్లే. అది హ. ఆ.
థ్యాంక్స్. జంబో హనుమా చాలా థ్యాంక్స్. మీ పేరు టార్జనా ఫాంటమా? చాలా చక్కగా సర్కస్ లో రింగ్ మాస్టర్ మాట విన్నట్టు జంతువులన్నీ మీ మాట వింటున్నాయి. అదృష్టవంతులు. వస్తా. ఆగండి. నన్ను ఎందుకు ఆగమన్నారు? చూడండి, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? చెప్పాలా? అక్కర్లేదనుకోండి. సరే వెళ్ళండి. జంబో అయ్యో, మళ్ళీ వాటిని పిలవకండి. నేను ఎందుకు వచ్చాను చెప్తాను. చూడండి, అడుగుతున్నది మరో ఉద్దేశంతో కాదు. ఈ ఫారెస్ట్ ఆఫీసర్గా నా బాధ్యత. ఫారెస్ట్ ఆఫీసర్ ఆనంద్ గారా? నమస్కారం అండి. నా పేరు హేమలత. అన్వేషణ అనే పత్రికకి జర్నలిస్ట్ ని. మా అన్వేషణలో ఈ అడవి, అందులో క్రూరముగాలు, వీటి మీద ఆర్టికల్ కోసం మ్యాటర్ కలెక్ట్ చేసుకుందామని వచ్చాను. రాగానే మిమ్మల్ని కలుసుకుందాం అనుకున్నానండి. ఐ సీ. మెటీరియల్ కలెక్ట్ చేశారా? లేదు, ఇప్పుడేగా వచ్చింది. ఆ? ఇకపైన మొదలు పెట్టాలండి. ఇక్కడేం వెతికే అవసరం లేదు. మీరు అనుకున్న ప్రతిదీ చాలా సులభంగా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? ఏ రహస్యాలు లేని ఈ అడవి తల్లి మనసులా చాలా పవిత్రం. అడవి మనసు మంచిదే కావచ్చు, కానీ మృగాల్లాంటి వాంఛలు, దురాశలు అప్పుడప్పుడు ఏ ఘోరాలనైనా చేయించొచ్చుగా. చూడండి హేమలత గారు, అడవి మీద మీకున్న అభిప్రాయం చాలా పొరపాటైంది. ఎలాగో మీరు ఇక్కడే ఉంటారుగా, మీరే తెలుసుకుంటారు. కూర్చోండి. నీ పెళ్లికి రాలేకపోయాను. తీసుకో అమ్మా. దండం పెట్టువే. లే అమ్మా. రండి హేమ గారు. నమస్కారం. బాబు, మా పెళ్లికి తమరు ఎట్టగూ రాలేదు. దండం పెట్టవే. లేమ్మా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మావా, అయ్యగారిని అమ్మగారిని రేపు మన ఇంటికాడ నోముకు రమ్మను. దంపతులు వచ్చి దీవిస్తే మంచిదంటారు. వస్తాం బాబు. ఏదో కొత్త పెళ్ళాం, లేట్ మ్యారేజ్. దండం పెట్టవే. పర్లేదమ్మా. రా. అమ్మా, ఈ అమ్మాయి హేమని ఓ పత్రికా విలేకరు. విలేకరి. మన అడవిలో ఫోటోలు తీయటానికి వచ్చింది. అలాగా. నమస్కారం అండి. అయ్యో, ఏమిటమ్మా ఇదంతా? లోపలికి రా. మీకు ధైర్యంగా నన్ను ఇక్కడ ఉండమంటారా? నాకే ధైర్యం లేకపోతే ఆడపిల్లని ఒంటరిగా అడవికి ఎలా వస్తానండి? ఓకే, ప్రొసీడ్. అయ్యో, సోప్ మర్చిపోయానే. ఏమండి, కాస్త సోప్ అందిస్తారా? చాలా థ్యాంక్స్ అండి. మీరు బయట కూర్చోండి బాబు.
నిజంగానే చాలా భయంగా ఉంది. ఏమిటి మౌనంగా ఉన్నారు? నేను చెప్పేది వినాలనా? నేనే మాట్లాడాలనా? ఏమండి, నేను అసలే వాగుడికాయని. అయ్యో, బట్టలన్నీ పడిపోయాయి. కాస్త అందివరు. రోజు ఆ కోతి ఇదే టైంకి వస్తే బాగుంటుంది కదూ. ఇదంతా ఆ కోచ్ మీరు ఆడించిన డ్రామా అన్నమాట. ఏ హనుమా, కమాన్ సెకండ్, కమాన్ సెకండ్. వెరీ గుడ్. గౌతమ్, కాఫీ తీసుకో. ఏ టీగా లేదా? పంచదార తక్కువైందా? ఓ పంచైనా నా ముద్దులు తీయగా ఉంటాయంటావుగా. ఓ 2 ముద్దులు కలపదా? తీసుకో. సరేలే, అంతే కదూ. అసలు బొత్తిగా పెళ్ళైన దగ్గర నుంచి నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఎంత ముద్దుగా చూసుకునేవాడివి. ఏ పురిటి కోసం పుట్టింటికి వెళ్తే ఇంకేముంది, మొత్తానికి మర్చిపోతావు. అంతేలేండి, మీ మగవాళ్ళంతా అంతే. నాకేం అక్కర్లేదు ఈ వెదవ కాఫీ. రండి రండి విలేకరి గారు. అడివంతా మీ రీసెర్చ్ కోసం ఎదురు చూస్తుంది. మీరు వస్తున్నారా? రావట్లేదు. సిటీలో నాకు కొద్దిగా పని ఉంది. దీన్ని మీ దగ్గర ఉంచండి. అడవిలో తిరిగే మనిషికి సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా అవసరం. ఈ రివాల్వర్ మీ దగ్గర ఉంచండి. ఎందుకో తెలుసా? సపోజ్ ఏదైనా జంతువు వస్తే కాల్చడానికి. జంతువుల్ని కాల్చడం ఇక్కడ నేరం. దీన్ని మీరు గాల్లో పేల్చండి. ఏ జంతువు మీ దరిదాపుల్లోకి రాదు. ఓకే? మరి మీకు? నేను తుపాకీ ఉపయోగించేది మృగాల మీద కాదు, మృగాల లాంటి మనుషుల మీద. ఎలా? కోర్టులో డాక్టర్ రిపోర్ట్ ప్రకారం గౌతమ్ బాడీని గాయపరిచింది డబుల్ బ్యారల్ గన్. కానీ ఆ రోజు ఆనంద్ పేల్చింది రివాల్వర్ని కదా రుజువైంది. ఏ ఆనంద్ దగ్గర డబుల్ బ్యారల్ గన్ ఉండకూడదా? దాంతో వాడు గౌతమ్ని హత్య చేసి ఉండొచ్చుగా. నాకు తెలుసు మీరు వెతుకుతారని. అది కదండి. మీరు ఇంకేం చెప్పకండి, అందుకే మీ వెనకే వచ్చాను. నేను ఇచ్చిన రివాల్వర్లో బుల్లెట్స్ లేవు కదా. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, మర్చిపోయాను. చూడండి. హారిని మదర్ ఊరికి దూరంగా కట్టిన కొత్త లారీ క్యాబిన్ లా చూడ ముచ్చటగా ఉందిరా హౌస్ ఇల్లు. మదర్ హారిని ఫాదరు ఇన్సైడ్ ఫిక్సింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ బ్రహ్మాండం, వండర్ఫుల్. ఆయన కూడా కొత్తగా వేసినట్టున్నాడే. ఇంతకీ హెడ్ లైట్ ఏడి? హెడ్ లైట్ సీలేసిన బట్టి షెడ్ లోనే ఉండిపోయినట్టు. అసలు నువ్వు ఈ మధ్య బయటికే రావటం లేదే. పనులు రా పనులు. కావాలంటే నా డైరీ చూడు చారే. మదర్
లైసెన్స్ చూపిస్తేనే గానీ చెక్ పోస్ట్ గారా లారీ కదవనట్టు నువ్వు డైరీ చూపిస్తేనే నమ్మాలా సార్, అక్కడ ఇదేంటి కొత్త టైర్ లా ఉందే? నమస్కారం. బాగానే ఉంది. సర్వీసింగ్ ఎలా ఉంది? బానే ఉంది కానీ నువ్వేమిటి స్కాచా మెక్డో ఈ బండి అప్పుడు డీజిల్ తో నడిచేదేగా. నువ్వు పెట్రోల్ పోయిస్తానంటే ఓకే. స్కాచ్ తెప్పిస్తాను ఏ? సరే అలాగేనండి. కూర్చో. ఆ, దొరికిపోయిన మన లారీలు పైకి వస్తాయా? పోలీసు వాళ్ళు ఏమైనా గిల్లారా? గిల్లారా ఏమిటి 10,000 దాకా వదిలాయి. అందుకే కేసు పెట్టలేదు మన మీద. కానీ లారీలను వదిలిపెట్టడానికే కొంచెం లేట్ అయ్యేలా ఉంది. ఈ మధ్యలో కోర్టు కూడా ఒకటి నాకు. కోర్టు గొడవ? అదేంటి రోయ్? ఆ, ఈ మధ్యన ఒకటికి డేట్ ఇచ్చాను కదా. ఎవరికి? భుజంగం వీడోడ కొత్త టైర్లా ఉన్నాడే. మా అల్లుడు పుర్రె ఇండియాది, బుర్ర మాత్రం అమెరికాది. త్వరలో ఓ సినిమా తీయబోతున్నాడు. నిర్మాత దర్శకుడు తనే. ఓరి మదర్ నీ మదర్. మరి చెప్పవేంటయ్యా? మౌనంగా ఉంటాయా? మాట్లాడవే. ఆరన్ గాని చెడిపోయిందేంటి? చూడండి మిస్టర్ లారీల పరశురాం గారు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడం నాకు అలవాటు. మీరు ఒకటి పెట్టండి, మా నాన్న 2 పెడతాడు. ఏం పెట్టమంటావు? స్క్రూ డ్రైవర్లా పట్టకార్లా? నువ్వు 1,00,000 పెడితే వాళ్ళ నాన్న 2 లక్షలు పెడతాట. హీరోని వెతుకుని సినిమా స్టార్ట్ చేస్తాడు. అది ఫారెన్ టైర్. నేను 1,00,000 పెడతాను, నువ్వు హీరోని బుక్ చేసుకో. భుజంగం ఈ రాత్రికి ఈ బండి ఇక్కడే బ్రేక్ డౌన్. ఓకే అలాగే. తోలువారబ్బాయ్ కానీ పోయ్. నిజమాయిగా కోరికలు తీరుగా సినిమా తీస్తా నీటుగా హీరోయిన్ కావాలిగా. ఇంతకీ హీరోయిన్ ఎలా ఉండాలండి? జయప్రద నోసు, జయసుధ పేసు, హేమమాలిని ఐసు, జయమాలిని పేసు. ఇవన్నీ మిక్సీలో వేసి మిక్సర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన హీరోయిన్. అంటే మన హీరోయిన్ అచ్చం సూర్యకాంతం లాగా ఉండాలి. హీరోయిన్ ఏమండి అక్కడ చూడండి. ఆహా, సీతాకోక చిలుక వలె ఎగురుచు, పుత్తడి బొమ్మ వలె మెరయుచు, జై గంట వలె మ్రోగుచు, చూపులకు ముచ్చడు కలిపి ముచ్చెముట్లు పుట్టించే అచ్చర్ల మురుణ చిచి ముచ్చెరుల అరుణ వలెనున్నది. ఈమెయే తెలుగు ప్రేక్షకుల అభిమాన తార, నా చలనచిత్ర గగనాన మెరిసే సితార. దెయ్యంగానే పట్టింది ఏంటండి ఇలా అవుతున్నారు? హీరోవి దెయ్యం నాకు కాదురా పడతా. ఇప్పుడు మీరు పోయి దెయ్యాల్లో ఆమెను పట్టాలి. నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. అర్థమైందా? స్టార్ట్ యాక్షన్. ఆహా, ట్రాలీ షాట్. ఆహా ఆహా. What a wonderful shot. Excellent. No. పాలు బాగలేదు, ఇంకోటి చేద్దాం. టేక్ 2. స్టాప్. వాట్ ఏ చార్మింగ్ ఫేస్. నువ్వేనా హీరో? నీలాంటి కొత్త ముఖం కోసమే నేను వెతుకుతున్నానయ్యా. చూడు, మొదటిసారి నీకు హీరో అవకాశం ఇస్తున్నాను గనక నువ్వు 1 పెట్టు, మా నాన్న 2 పెడతాడు. గూండాలతో పోట్లాడాలయ్యా నువ్వు, డైరెక్టర్తో కాదు. ఇలాగ వేషాలు వేసావంటే నేను హీరో వేషం అని పీకి మారేసి ఈ యస్మాస్ వేషాల్లో మారేస్తాను. ఆ స్టంట్ మాస్టర్ అప్పారావు కూడా పోయి తన్నులు తెచ్చి బతుకుతావు.
ఏమిటిది? ఒక అమాయకుడి ప్రాణం తీసిన ఆయుధం, చట్టం కళ్ళు కప్పి రహస్యంగా దాక్కున్న సాక్ష్యం. హేమా, ఏమిటా పిచ్చివాగుడు? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆపిక కూర్చుని చెప్పు. ప్రాణం వచ్చిన నిప్పులా నిజం నీ ముందు నిలబడి బుసలు కొడుతుంటే నేను చెప్పేది నీకు అర్థం కాదా అనంత్? ఈ అడవికొచ్చి హత్య చేయబడ్డ గౌతమ్కి నేను చెల్లెల్ని. తాపిగా కూర్చొని చెప్తున్నాను. నువ్వు పేల్చిన తుపాకీ, గౌతమ్ని చంపిన తుపాకీ పేరు వేరని డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్తో చట్టం నిన్ను నిర్దోషిగా వదిలేసింది. కానీ మా అన్నయ్యని చంపిన ఆ దుర్మార్గుడి మీద ఏమాత్రం నాలో పగ చల్లారలేదు. నీ దగ్గర డబ్బులు బార్లకినుంది. దాంతో గౌతమ్ని చంపి నేను పేల్చింది వేరే తుపాకీని అబద్ధం చెప్పించుకొని నిర్దోషిగా తప్పించుకున్నావు. నీ దగ్గరున్న ఈ తుపాకీ గురించి ఇంతకాలం నాటకం ఆడి మీ ఇంట్లో తిష్ట వేశాను. ఈనాటికి చీకట్లో దాక్కున్న సాక్ష్యానికి మోక్షం కలిగి వెలుతురులోకి వచ్చి నిలబడింది. చెప్పు, నిజం చెప్పు, నువ్వే మా అన్నయ్యని హత్య చేశావు. చూడు హేమ, ఒక మనిషి చేతులతో పేకనులమి చంపబడ్డాడు అని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ లోకంలో చేతులున్న ప్రతి వాణ్ణి అనుమానించటం అవివేకం. ఒక మనిషి నిర్దోషాన్ని నిరూపించడానికి ఈ చట్టాలు, ఆధారాలు, సాక్ష్యాలు, సెక్షన్ల కంటే ముందు కావాల్సింది నమ్మకం. ఎస్, ఓన్లీ ఫెయిత్. మనిషి మీద మనిషికి నమ్మకం. ఆ నమ్మకం అన్నది లోపించటం వల్లే చరిత్రలో యుద్ధాలు, రక్తపాతాలు, రాక్షసత్వాలు జరుగుతున్నాయి. నన్ను నువ్వే కన్నావు అన్న నమ్మకం ఏమిటమ్మా అని బిడ్డ తల్లిని అడిగితే కాలం ప్రశ్నార్థకమై లోకం మీద తిరగబడి సృష్టిని ధ్వంసం చేస్తుంది. అందుకే నమ్మకం అనే పదం నీ హృదయంలో అణువంతైనా ఉంటే నాతో రా. Come on. హేమా, ఇక్కడున్న ప్రతి వస్తువుకి గౌతమ్కి నాకు ఉన్న స్నేహం తెలుసు. గౌతమ్ మొట్టమొదటి అడవికి రీసెర్చ్ కోసం వచ్చి నన్ను కలిసినప్పుడు ఏదో సాధించాలనే తపన తొణికిసలాడే ఆ కళ్ళల్లో ఎన్నో ఆశలు, లక్ష్యాలు చూసి ఎంతో ఆనందించాను. అతను రీసెర్చ్కి సహాయం చేసినప్పుడు ఒక మేధావికి, ఒక కార్యసాధకుడికి ఈ మాత్రం సహాయం చేసే అవకాశం కలిగినందుకు ఎంతో గర్వించాను. నువ్వు నమ్మలేవు కదూ? హేమా, ఈ డైరీ చూడు. ఇది మీ అన్నయ్య స్వహస్తాలతో రాసుకున్న నిజాలు, దాచుకున్న జ్ఞాపకాలు. ఈ రోజు ఆనంద్ నేను భోజనానికి రాలేదని తనే స్వయంగా నాకు భోజనం తెచ్చి తన చేతులతో తినిపించాడు. అతని కళ్ళల్లో నాకు అమ్మ కనిపించింది. నా లక్ష్యం నెరవేరుతోంది. నేను త్వరలోనే విజయం సాధించబోతున్నాను చెప్పగానే ఆనంద్ గొంతుకులో ప్రపంచంలో ఉన్న అభిమానం అంతా ప్రతిధ్వనించింది. ఏమిటి హేమా, ఏం జరిగింది? అద్దాన్ని ఎందుకు కలిసావు? పేల్చింది అద్దాన్ని కాదానంద్, అనుమానాన్ని. నేను తప్పుగా అర్థం చేసుకున్న నా అంతరాత్మని. నన్ను క్షమించానంద్, నన్ను క్షమించు. సీన్ ఓపెన్ చేస్తే బట్టలు ఉతుకుతుంటా, నెక్స్ట్ సీన్ కట్ చేస్తే అంట్లు దోమేస్తుంటా, మధ్య మధ్య ఇంటర్ కట్స్, బూట్ పాలిష్. ఇంతటితో ఈ సీన్ అయిపోతే క్లైమాక్స్ కి వంటశాలగా పోవచ్చు. ఇదిగో నువ్వు ఇలా మధ్యలో వచ్చి కన్నీళ్లు, సెంటిమెంట్లు పెట్టకు. ఇది పక్కా విప్లవం టైప్. అది కాదండి, పొద్దున్నుంచి ఒక్కరు అన్ని పనులు చేస్తుంటే కట్టుకున్న భారీగా నా గుండె ఎంత తరుక్కుపోతుందో మీకు తెలుసా? పొద్దున ఒకసారి తరుక్కుపోతే ఏడుపొచ్చి 2 మసాలా దోశలు తిన్నాను. తిన్నావా? వెరీ గుడ్. ఈ రోజు నుంచి నువ్వే నా అసోసియేట్వి. మన ఇద్దరం కలిసి ఈ సీన్ కన్సీవ్ చేద్దాం. ఈ బట్టలు ఉతికాయి, అట్లన్నీ నేను దోమేస్తా. ఇదిగో అల్లుడు, నీ పనులకు ఎవరన్నా అసిస్టెంట్లు పెట్టుకుంటే నీ అకౌంట్ లో కొంత డబ్బు వాళ్ళకి పోతుంది.
ఇదిగో నీకు భాగం వస్తే నాకే ఇచ్చేస్తావు కదా. అమ్మా ఆశ నాకొచ్చే భాగంతో నేను విడిగా సినిమా తీసి హీరో పాత్ర ధర్మేంద్రతో వేయించుకుంటా. ఏమిటి ధర్మేంద్రతో వేయించుకుంటావా? ఒక్క ధర్మేంద్రతోనే కాదు, అమితాబ్ బచ్చన్ తో, కమల్ హాసన్ తో, రజనీకాంత్ తో అందరితో వేయించుకుంటా హీరో వేషాలు. పోరాపలికి పో. నీ హెల్ప్ అక్కర్లే, నీ సహకార దర్శకత్వం అక్కర్లే. ఈ అంట్లన్నీ నావే, ఈ మాసిన బట్టల మూడు మీద సర్వాధికారాలు నావే. దీన్ని జోక్యం కలిగి చేసుకుంటే సివిల్ క్రిమినల్ కేసు కింద శిక్షార్హులు. పోరాపలికి. ఏమండి లేదు, సీతాఫలం అండి లేదు. పో. ఏయ్, నువ్వెక్కడికి? పని మీద బయలుదేరేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఆనందం ఎక్కడికి వెళ్తే చిరునవ్వులు అక్కడికి. సరే. ఏ సుబ్బమ్మ, బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. నాన్నగారు ఉన్నారా? ఉండాలండి. ఇదే మా ఇల్లు. చిన్నతనం, చిలిపితనం, ఏడుపులు, పోయిన మా అన్నయ్య గౌతంతో అల్లర్లు, ఆటలు. ఈ గదిలో మౌనంగా వృషుల్లా ఉన్న ప్రతి వస్తువుకి తెలుసు. ఎలా ఉంది మా ఇల్లు? ఫైన్, ఫ్యాంటాస్టిక్. మీరు కూర్చోండి, మా నాన్నగారిని పిలుచుకొస్తా. ఓకే. నాన్నగారు, ఆ అడవిలో అన్నయ్యను చంపే అవకాశం కానీ అవసరం కానీ ఉన్న వాళ్ళిద్దరే. ఫారెస్ట్ ఆఫీసర్ ఆనంద్ వాళ్ళని వెంటాడి చేసిన ఆ నేరాన్ని ఒప్పించి మేము ముందు నిలబెట్టాం. పసివాడు, అమాయకుడు, లోకం ఏమిటో తెలియని నా గౌతమ్ నీకేం ద్రోహం చేశాడు? చెప్పు చెప్పు రాక్షసుడా. డాడీ, డాడీ, ఏమిటిది? ఉండమ్మా, నా నాపకు. డాడీ, మీరు పొరపడుతున్నారు. ఈ ప్రపంచంలో మన గౌతమ్కి ఆప్తుడు, అభిమాని ఎవరైనా ఉంటే అది ఆనందే. ఏమిటమ్మా? అవునానా, అడవిలో అన్నీకి అతను చేసే రీసెర్చ్ కి ఎంతో సాయం చేసి తన సొంత మనిషిలా చూసుకున్నా ఈ ఆనంద్కి ఏ పాపం తెలియదన్నా? నన్ను క్షమించు ఆనంద్. ఏదో ఆవేశంలో. ఆవేశం కాదు రంగారావు గారు, ఆవేదన. ఇది నా చెంప మీద పడిన దెబ్బ కాదు. గౌతమ్ని హత్య చేసిన ఆ దుర్మార్గుడు మీ గుండెల మీద వేసిన దెబ్బ. వేదనతో తప్పించిపోయే మీ హృదయానికి ఆ దుర్మార్గుడికి శిక్ష పడినప్పుడే శాంతి కలుగుతుంది. అందుకే నాన్న, నేను ఆయన కలిసి ఈ ప్రయత్నంలో ఉన్నాం. అడవిలో నేను ఉంటుంది కూడా ఈయన దగ్గరే. అత్తయ్యగా నన్ను ఎంతో ఆప్యాయతగా చూసుకుంటున్నారు. అత్తయ్య గారా? అదేనండి, మా అమ్మగారు. ఏడి నా గౌతమ్? గౌతమ్, గౌతమ్! అమ్మ దొంగ, మళ్ళీ రీసెర్చ్కి వెళ్ళిపోయావా? మాసిన బట్టలు నావి, అంట్లు నావి, మాసిన బట్టలు నావి, అంట్లు నావి. నేను ఎడతాడు.
హాయ్. అమ్మ దొంగ ఇక్కడికి వచ్చి దాక్కున్నావు అనమాట. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? అవును, నాతో చెప్పుకుంటూ రావడం తప్పు కదేమిటి? నీతో మాట్లాడను అంతే. ఏమండి, గౌతమ్ చూడండి చెప్పకుండా వచ్చేసాడు. అలా చెప్పకుండా వెళ్ళిపోతే మరేమో ఏడుపు రాదేమిటి ఆడపిల్లలకి? చూడమ్మా, గౌతమ్ నీ మాట వినేలా నేను చెప్తాను. ఇంతకీ నువ్వెవరమ్మా? గౌతమ్ నీకు ఎలా తెలుసు? చెప్తానయ్యా, ఇప్పుడు చెప్తా. అనగనగా ఒక ఊళ్ళో ఒక నేనుండేదట. నేను గౌతమ్ని ప్రేమించిందట. ఒకసారి గౌతమ్ నేనుతో ఇప్పుడే వస్తానని చెప్పి అడవికి వెళ్ళాడట. నేను డాబా మీద కూర్చొని ఆకాశంలో చూస్తున్నట. చంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు. గౌతమ్ మాత్రం రాలేదట. నేను చాలా భయమేసింది. ఏడుపు కూడా వచ్చింది. కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చాయట. గౌతమ్ మాత్రం రాలేదు. నేను చచ్చిపోదాం అనుకుంది. రేపో బాపో చచ్చిపోతుంది కూడా. తప్పు, అలా ఏడకూడదు. ఊరుకో. ఏంటి, నేను కాదు ఏడుస్తా. కథలో నేను ఏడ్చింది. గౌతమ్ ఇక్కడే ఉంటే ఏడవటానికి నేను పిచ్చిదన్నా ఏమిటి? ఏమండి, గౌతమ్కి నాకు పెళ్లి కుతుకేస్తారే పోల్ జడ. అలాంటి జడ నాకు వేయరు. నా జడంటే గౌతమ్కి ఎంత ఇష్టమో. అలాగే వేస్తానమ్మా. రమ్మా. ఆనంద్, గౌతమ్ని ప్రేమించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలియదు, కానీ అతను ప్రేమ అనే అమ్మాయిని ప్రేమించినట్టు మాత్రం నాకు తెలుసు. అబ్బా, ఎంత బాగుందో పెళ్లి కూతుర్లా. గౌతమ్కి ఈ జడ నచ్చుతుంది. మీ నాన్నగారు చూస్తే? మా నాన్ని ఒక్క దెబ్బేస్తా ఈ జడతో. మరి మీ నాన్నగారు వేరే సంబంధం చూస్తే? చూస్తూనే ఉన్నాడుగా. అందరినీ చేసుకోవటానికి నేను తయారుగా ఉన్నానా ఏమిటి? ఈ జడ గౌతమ్ చూపిస్తానే. బాబు ఆనంద్, ఎక్కడికో అమ్మాయి వెళ్ళిపోతుంది. పాపం పిచ్చి పిల్ల. గౌతమ్ నా దగ్గర ఉన్నాడు. రా, రమ్మంటుంటే. ఏంటి, ఇద్దరన్నయ్యలు పోట్లాడుకుంటున్నారు? మీరు? ఐఎమ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆనంద్. అయ్యో, ఐఎమ్ సారీ సార్, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ ఈమెవరు? భుజంగరావు గారు అమ్మాయి. కొంచెం మతి స్థిమితం లేదు. భుజంగ్ గారు ఎక్కడున్నారు? కొత్తగా కట్టే పేపర్ మిల్ లొకేషన్ దగ్గర ఉన్నారు. వస్తానండి. ఓకే, రా. చారీ, ఎలా ఉందా ఆ లొకేషన్? అద్భుతం సార్. ఒకేసారి 10,000 మంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరిగ్గా సరిపోతుంది సార్. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కాదయా మూర్ఖుడా, పేపర్ మిల్ కట్టించడానికి. అదే సార్, పేపర్ మిల్ అయితే అద్భుతం సార్. త్వరలో ఇక్కడ లేవబోతోంది భుజంగం పేపర్ మిల్స్. ఆ మిల్లులోంచి వచ్చే పేపర్లు దేశమంతా చెలరేగి విజృంభిస్తాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు శక్తిని ప్రసాదించినట్టున్నాడు సార్. చిచి, దీన్ని చూస్తుంటే ఆ రోజున మీ కళ్ళు గీరేసిన చిలక జ్ఞాపకం వస్తుంది సార్. చారీ,
డైరీ ఎక్కడ తింటుంది డైరీ ఆ డైరీ కాదయ్యా కోతి కోతా? కొట్టు కొట్టవయ్యా అదో కొట్టు తెరువు దాన్ని. తెరువు. అమ్మా కొట్టవయ్యా దూరంగా ఉండండి సార్. అయ్యో నా పంచ అంతే సార్, పట్టుకుంది. పట్టుకోవయ్యా బాబు. దూరం. అల్లా. అయ్యా. హనుమా చూడండి భుజంగం గారు, ఇక్కడ జంతువులు కూడా దుర్మార్గాన్ని సహించవని మీకేనాడో మనవి చేశాను. అయితే ఇదంతా నువ్వాడించిన సర్కస్ అన్నమాట. నేను జంతువులతోనే సర్కస్ ఆడించగలను గాని నీలా మనుషులతో కాదు. చూడు, ఇక్కడ పేపర్ మిల్ కట్టి ఏదో ఉద్ధరించడానికి ముందు నీ ఇంటిని సరి చేసుకో. మతి స్థిమితం లేని ప్రేమను ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు, ఎందుకు అని ఆలోచించు. వస్తాను. నా ఫ్యామిలీ అఫైర్స్ వీడికి ఎలా తెలిసాయ్యా? ఏమోనండి. నువ్వేమన్నా చెప్పావా? నేను చెప్పలేదండి బాబు, నేను చెప్పలేదండి బాబు, నేను చెప్పలేదు మహాప్రభు. కర్పూరం వెలిగించి అలా తిప్పడం దేనికి? గర్భగుడిలో చీకటిగా ఉంటుందిగా, మన కోరికలన్నీ ఆ కర్పూరం వెలుగులో ఆయన చదువుకుంటాడు. ఉం? ఏమిటి శాంతమ్మ గారు, కోడల పిల్ల అమ్మ కాబోయే లక్షణంగా గోపురం మీద ఉన్న కంచు కలశంలా కళకళలు ఆడుతోందమ్మా. ఈ ఇద్దరిని చూస్తుంటే నా హారతి పళ్ళెంలో 100 రూపాయలు దక్షిణ పడినంత ఆనందంగా ఉందమ్మా. ఇంతకీ వివాహం ఎప్పుడమ్మా? ముహూర్తం మీరే నిర్ణయించాలి. అలాగే. చూడండి శాంతమ్మ గారు, ఈ 4-5 మాసాల్లో అసలు ముహూర్తాలు లేవు. ఉన్న 2 ముహూర్తాలు కూడా ఆమదం దీపాల్లాగా, పుచ్చు కొబ్బరి చెక్కల్లాగా ఉన్నాయి. వచ్చే మాఘమాసం వరకు ఆగితే నేతి దీపాల్లాంటి ముహూర్తాలు ఉన్నాయి. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. అత్తయ్య గారు, వెళ్దామా? తాగు పరశురాం, తాగు. నువ్వెంత తాగితే నాకంత ఆనందం, సంతోషం. తాగు. అంటే నేను ఎంత తాగితే అంత సప్పున లివర్ దెబ్బొచ్చి పంచర్ అయిపోతానని నీ ఆనందం. అమ్మమ్మ, ఎంత మాట! అసలు నీ మీద నాకున్న భక్తి నీకు అర్థం కావట్లేదు. నా పూజా మందిరంలో ఉన్న దేవుడి పటం తీసేసి నీ ఫోటో పెట్టాను. వారి మదర్ నీ మదర్. ఇదిగా అటు సూర్యుడు ఇటు ఉదయించాడంటే నమ్ముతాను. డ్రైవర్ తాకుండా లారీ డ్రైవ్ చేశాడంటే నమ్ముతాను. అంతేగాని నువ్వు పేనిస్తున్నావు, భక్తి చేస్తున్నావు అంటే మాత్రం నేను అమ్మను. పరశురాం, లేకపోతే ఏంటి భుజంగం, నా కాడ లచ్చలు లచ్చలు అప్పులు తీసేసుకున్నావా? నా లారీలో సీలింగ్ చేయించేస్తావా? నీ మట్టుకు నువ్వు పేపర్ మిల్లెట్టేసి మన బిజినెస్ రాంగ్ రూట్ లో పట్టిస్తావా? అదే ఇంకొకడైతేనా నేల మీద ఆడేసి బ్రేకులు తొక్కినట్టు తొక్కేసేవాడిని. తొక్కేగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది నాకు తెలుసు. చూడు పరశురాం, వెళ్ళండి వెళ్ళండి అవతలకి. పేపర్ మిల్లు ప్రజలకి ఐ వాష్ మాత్రమే. కానీ పేపర్ మిల్లు కోసం వచ్చే వెదురు లారీలోంచి చందనం చెట్లు దిగుతాయి. మామూలుగా పేపర్ మిల్లో కాగితాలు తయారు చేస్తూ ఉంటాం. అండర్ గ్రౌండ్ లో మాత్రం దొంగ నోట్లు తయారు చేస్తాం. భుజంగం నీ బుర్రే బుర్ర. అయితే ఇవాళ సాయంకాలానికి నాకు చిన్న హెల్పింగ్ చేసి పెట్టాలా? చెప్పేమిటో. లారీ పంపిస్తాను, దాని నిండా చందనం సెకలు లోడ్ చేసి పంపాలా? అలాగే, ఓకే, పద గోడౌన్కి. చారీ, వాళ్ళు ఏదో గొడవల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంట్లో గొడవలు ఉన్నట్టు నాకు ఎక్కడ కనపడలేదే. ఇట్లాంటి విషయాలు మనం మాట్లాడుకోకూడదమ్మా. ఎందుకంటే గోడకి చెవులుంటాయి, సూర కళ్ళుంటాయి, గాలికి ముక్కుంటుంది. ఇట్లాంటివి మనం మాట్లాడుకోకూడదమ్మా. పద 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 పద. సెక్రటరీ, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. అదే నేను తెలుసు.
ఇంట్లో వాళ్ళందరూ గురక పెట్టి దున్నపోతుల్లా నిద్రపోతున్నా నేను ఈ బూజు కర్ర పట్టుకుని ఎందుకు తిరుగుతున్నానో నీకు తెలుసా? మా మావయ్య ఒకటి పెడితే మా నాన్న 2 పెడతాడని. అర్ధరాత్రి పూట నేను లేను కదా అని బొమ్మలకి, తలుపులకి, మంచాలకి బూజు దులిపేసి నా అకౌంట్లో భాగం కొట్టేయాలని ప్రయత్నించకు. నేనే పని వాళ్ళ నోటి దగ్గర కూడుకొట్టి ఈ పని చేస్తున్నానయ్యా. నా దగ్గర నువ్వా? అడుక్కునేవాడు నోటి దగ్గరికి వెళ్ళి పిల్లలు లాక్కయ్యా. నీకు దండ పెడతాను, నీ కాళ్ళు పదే. వద్దండి, ఐఎమ్ వెరీ సారీ. వస్తాను. ఆగండి. ఆపండ్రా మీ భరతనాట్యం. మావయ్య భలేగా చేస్తున్నారు, కాసేపు ఉంచకూడదు? నువ్వు నోరు మూస్తావా లేదా? ఈ లెక్కన మదర్ గారి చేతిలో నేను మళ్ళీ తిట్లు తింటాం ఖాయం. సార్, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ని మనం ఏమీ చేయలేం. ఎందుకంటే అడవిలో ఉన్న జంతుజాలం అంతా అతని గుప్పెట్లో ఉంది. అందులో కోతి చిలక సంగతి వేరే చెప్పనక్కర్లేదు, తమరికి బాగా తెలుసు. ఆ ఏనుగులు, ఎలుకబంటి అవన్నీ అతని కుడి భుజాలు, నమ్మకమైన నేస్తాలు. పాపిష్టి పనులు, పాప పనులు చేయాలంటే నమ్మకమైన నేస్తాల్ని, నౌకర్ని అదుపులో పెట్టుకోవాలి. నా బ్రిలియంట్ బ్రెయిన్ కో ఫెంటాస్టిక్ ఐడియా వచ్చింది. జారీ సార్, ఇక్కడే ఉన్నానండి. ఆ ఆనంద్ గాడికి అందమైన డేట్ ఇస్తున్నాను, రాసుకో. చెప్పండి. పోలయా.
పనంతా సవ్యంగానే జరిగింది. ఆనంద వేషం కట్టిన ఆ పోలిగాడు కూడా మీరు చెప్పినట్లు వేడిస్తాను. ఆనంద్ బాబు, ఏం జరిగిందో ఏమో గానీ ఆ ఏనుగులన్నీ వచ్చి మీ ఇంటిని ధ్వంసం చేస్తున్నాయి బాబు. అమ్మా, అమ్మా, రాజు, రాణి, ఆగండి. రాజు, ఏమిటి మీరు చేసేది? ఆగండి. రాజు, రాణి, రాజు, రాణి, ఇది మీ తప్పు కాదు. ఎవడో దుర్మార్గుడు మన మధ్య మంటలు రేపటానికి వేసిన పన్నాగం. ఆ పన్నాగంలో అమ్మ బలైపోవటం మన దురదృష్టం. రండి. ఏం పనిచేశారా మూర్ఖుల్లారా? కోట్ల రూపాయల విలువ చేసే ఇంటర్నేషనల్ ఐడియా వేసింది ఒక ఆడదాన్ని చంపడానికా? ఇంకా నిలబడతారు ఎందుకురా? దేంట్లో నా దూకి చావండి. గెట్ అవుట్! ఇదేమిటయ్యా? అన్నం చూస్తే మాడు వాసన, కూర చూస్తే కుళ్ళు వాసన, పప్పు చూస్తే పాడు వాసన. అలా అనకు మావయ్య. నీ వండినవన్నీ మన కుక్క పెరట్లో ఆనందంగా తింటోంది. ముందు ఈ వాసన ఏమిటో చూడ. ఇదా? ఇది పర్వాలేదు. జ్ఞానంలోనే విటమిన్స్ ఎక్కువ ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్పారు. నువ్వు ఆ శాస్త్రజ్ఞుల మాటల్ని పట్టించుకోకుండా వంట చేస్తే చెయ్యి, లేకపోతే వెళ్ళి ఆ శాస్త్రజ్ఞులనే అడుగు. మీరు ఒకటి పెట్టండి, మా నాన్న రెండు పెడతాడు అని. కర్మ. ఇది బానే ఉంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లం నోట్లో సెనట. ఎందుకు వచ్చిన గొడవయ్యా? ఆ సినిమా మాట వదిలేసుకుని మేం పెట్టిందేదో శుభ్రంగా తినక. చిచి, అల్లుడు దగ్గరంతా మంట కలిపేశారు. అటు చూస్తే మీ ఊళ్ళో టైలర్ పనిచేసే మస్తాన్ గాడేనయ్యో 3D సినిమా తీస్తున్నాడు. వాడిని కట్టుకున్నా బాగుండేది. ఈ బతకడం కన్నా చావడం మేలు. చద్దామని అనుకున్నానే, కానీ నీకు బోడి గట్టపు వచ్చేస్తుందని. తోలివారి అబ్బాయి, ఎవ్వరూ నీ సైడు రారు, రారు ఎవ్వరు నీ సైడు, మిగిలిందొక్కటే సూయిసైడు. కట్ చేస్తే వీర పాండ్య కట్టబ్రహ్మణ సినిమా లాస్ట్ సీన్ లో శివాజీ గణేష్ ఇలాగే ఊరిపోసుకుని చచ్చిపోయాడు. లెట్ మీ డై లైక్ దట్. ఏమిటి ఇక్కడ కాస్త గరుగ్గా ఉన్నట్టుంది? ఆహా, ఇప్పుడు కాస్త మెత్తగా ఉంది. ఓ భగవాన్, వచ్చే జన్మలోనైనా నన్ను మనోజ్ కుమార్ లాగా, క్రాంతి కుమార్ లాగా, దాసరి నారాయణరావు లాగా నిర్మాత దర్శకుడు రెండు నన్నే చెయ్యి. వస్తా. గుడ్ బై టు దిస్ వరల్డ్. మీకు న్యాయంగా ఉందా? బాబా, నన్ను ఇలా అన్యాయం చేయడం మీకు భావ్యంగా ఉందా? ఇంకా 6 నెలలు కూడా కాలేదండి. దీపావళికి కొన్నారు ఈ షిఫాన్ చీరను పాడు చేయకండి.
ఊరేసుకోవడానికి చాంతాడును వాడండి. ఇంటి పనంతా పూర్తయింది, మాకు సెలవు ఇప్పించండి. ఈ డబ్బుంచండి. బాబు, మేము చేసిన ఈ చిన్న పనికి వెలకట్టకండి. భగవంతుడు ఇల్లు తీసుకురాగల శక్తి ఇచ్చాడే గాని పోయిన ఆ మహాతల్లిని తీసుకొచ్చే శక్తి ఇవ్వనందుకు చింతిస్తున్నాం. వస్తాం బాబు. భగవంతుడా, పిచ్చి పిల్ల, అమాయకురాలు, దాని జీవితంతో ఆడుకోకు స్వామి. నన్నొక మనిషిని చెయ్యి. తీసుకోమ్మా. నువ్వే తీసుకో. అలా అనకూడదమ్మా. దేవుడికి దండం పెట్టుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయి. బోల్డ్ ఎంత డబ్బు ఇస్తాడు. ఆ డబ్బుతో చీరలు కొనుక్కోవచ్చు, నగలు చేయించుకోవచ్చు. హాయ్, అన్ని అబద్ధాలే. రోజు నువ్వు దేవుడి దగ్గర కదా ఉంటావు. అవును. మరి నీకు ఒక చొక్కా కొడుకునేలేదండి దేవుడు. చెప్పమ్మా, అలా అనకూడదు. రావడదాం. నేను రాను. నేను గౌతమ్ దగ్గరికే వెళ్తాను. నన్ను చప్పుని గౌతమ్ దగ్గర తీసుకెళ్ళు. అబ్బబ్బా, గౌతమ్ ఇక్కడెక్కడా లేడు. పద ఇంటికి వెళ్దాం. వద్దు, గౌతమ్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. పద వెళదాం. ఎక్కడున్నాడు? నేను చూపిస్తాను, రా. హాయ్. నీరసంగా ఉన్నాడు పాపం. భోంచేశాడో లేదో. నేను అన్నం కంటి పెడతాను, తినాలి. తింటావు కదూ? అక్కయ్య, తినేది? ఊరెళ్ళిందమ్మా. ఏ ఊరు? గౌతమ్ వెళ్ళ ఊరే. గౌతమ్ ఇక్కడే ఉన్నాడు, ఏ ఊరు వెళ్ళలేదు. మేమిద్దరం సీక్రెట్స్ మాట్లాడుకోవాలి. లోపలికి రాకండమ్మా. భార్యాభర్త రహస్యాలు ఉంటే కళ్ళు పోతాయి. మీ అమ్మాయి గురించేనా? అవునమ్మా, పిచ్చి పిల్ల, దాని లోకమే లోకం. ఇంతకీ నువ్వెవరమ్మా? ఫారెస్ట్ ఆఫీసర్ తాలూకు. మీ అమ్మాయి చిన్నతనం నుంచి ఇలాగే ఉండేదా? ఎందుకులేమ్మా, కడుపు చించుకుంటే కాళ్ళు నిలబడుతుంది. దాని కర్మ అంతే. మనిద్దరిని ఎవ్వరు పెడతలేరు. ఎంచక్క మనం గుళ్ళకెళ్ళి పని చేసుకుందాం. చెప్పిన మాట వినాలి. వింటావు కదా? ప్రేమ, ప్రేమ, రామ్మా. నేను రాదు. మీరిద్దరూ ఇంకా చాలా కబుర్లు చెప్పుకోవాలి. అవును కదా? ప్రేమ ఇక్కడే ఉంటుంది. రేపు వచ్చి తీసుకెళ్ళకూడదు? భద్రం, కోళ్ళని పరపరా కోసి అమ్మేవాడు, మేకల్ని చకచక నరికి అమ్మేవాడు ఎందుకు వాటిని చంపుతున్నాడు? అమ్మే డబ్బు చేసుకోవడానికి బాబు. అంటే డబ్బు కోసం చంపినా పాపం లేదనేగా? మరి అంతేగా బాబు. మరి ఆ డబ్బు కోసం నువ్వు ఎందుకు చంపకూడదు? ఏంటి బాబు, కోడా మేకనా? కాదు, ఫారెస్ట్ ఆఫీసర్ ఆనందని. అయ్య బాబోయ్, ఏమిటి మీరంటుంది? అవును భద్రం, నువ్వు ఈ రాత్రికి ఆనందం చంపేసి 100,000 అంటే ఈ 1,00,000 నీదే. వద్దు బాబు, ఈ పాపం నాకొద్దు, ఈ డబ్బు నాకొద్దు. భద్రం, నేను చెప్పినట్టు ఆనందం చంపేశావంటే నువ్వు ఈ 1,00,000 తీసుకుని నీ భార్యతో పాటు పట్టణం వెళ్ళి మహారాజులా బతికేసేయచ్చు. వద్దు బాబు, ఈ తప్పు నేను చేయలేదు. ఇదిగో భద్రం, నా మాట విను. ఎన్ని సంవత్సరాలు నువ్వు ఈ అడవి కాపలా కాచినా అంత డబ్బు సంపాదించలేవు. ఆ వద్దు అన్న మాటని ఈ ఒక్క రాత్రికి మర్చిపోయావంటే నువ్వు లక్షాధికారివి. యు విల్ బి ఎ లాఖియర్. కమాన్ కమాన్ భద్రం, కమాన్. నువ్వు నీ భార్య ఈ డబ్బుతో పట్నంలో, కారుల్లో, ఏసీ రూముల్లో, 3 స్టార్ బారుల్లో. ఓ చూడు భద్రం, దీనికి సైలెన్సర్ అమర్చబడింది. చడి చప్పుడు చేయకుండా చంపుతుంది. ఎంత ముద్దొస్తుందా, చూస్తుంటేనే పేల్చాలనిపిస్తుంది కదయ్యా. తీసుకో. కమాన్, నువ్వు ఈ రాత్రికి ఆనందని కాల్చి చంపుతున్నావు. అంతే అంతే నీ పని. ఆ తర్వాత నాకు కూడా కనిపించకుండా వెళ్ళిపో. పారిపో, పారిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో 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 వెళ్ళిపో. కమాన్.
సరేలే, ఏదో పులి పులి అన్నట్టు భయపడతావెందుకు? వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకో. ఏయ్, ఇది నా దుప్పటి, నీ దుప్పటి లోపల ఉందా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటి మళ్ళీ వచ్చావు? చలి ఒక దుప్పటి తాగడం లేదు. ఓహో అలాగా, సరే ఇది తీసుకు. వెళ్ళు. ఆనంద్, అబ్బా మళ్ళీ ఏమొచ్చింది? నాకు డౌట్. ఏంటంట? ఈ దిక్కుమాల మాఘమాసం ఎప్పుడు వెళ్ళిపోతుంది? చూడు, మామూలు మాఘమాసం గురించి నాకు తెలియదు. పైగా దిక్కుమాల మాఘమాసం గురించి అడిగితే నేను ఎట్లా చెప్పగలుగుతాను? నువ్వు ఇట్లాంటి డౌట్లు ఏం పెట్టుకోకుండా ఇమ్మీడియట్ గా వెళ్ళి పడుకో. అంతేనా? అంతే, 100% అంతే. ఒరే ఆఫీసరు, ఆ రోజే నేను ఇచ్చిన సూట్ కేసు తీసుకుని ఉంటే దర్జాగా సూట్ వేసుకుని రాజకుమారుల్లా వేరుస్తుండేవాడు. మీతోనే పేచీ పెట్టుకున్నాడు, పేలిపోయాడు. ఒరే కోటి, వీడి శవాన్ని చాకుతో చెక్కేసి వీడి పులే వీడి మీద తిరగబడి డేట్ ఇచ్చేసిందని పుకారు పుట్టించేసేయి. మళ్ళీ వచ్చే జన్మలో కూడా నాతో పెట్టుకోవద్దు నాన్న. ఊరుకో పార్వతి, ఊరుకో. ఆ పిల్లకి మనకి రుణం తీరిపోయింది, ఏం చేస్తాం? ఊరుకో. ఏమండి, ఆ పిచ్చి తల్లికి ఇంతకాలం మతి స్థిమితం లేకపోయినా మనతో కలిసి ఉందనే సంతృప్తి పడేదాన్ని భగవంతుడు ఆ సంతృప్తిని కూడా లేకుండా చేశాడండి. అసలు అసలు దీనికంతటికి కారణం మీరే. నేనా? ఏమిటి నువ్వు అనేది? అదే, దానికి ముందే అది అనుకున్నట్టు పెళ్లి జరిపించేస్తుంటే అది పిచ్చిదయ్యేది కాదు, దాని ప్రాణాలు తీయించుకునేది కాదు. తండ్రిగా బాధ్యత తీసుకోలేని మీరే దాని చావు కారణమయ్యారు. భామా, అమ్మా నువ్వు కలిసి వెంటనే మన ఊరు బయలుదేరండి. ఇక్కడ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకునేట్టుంది. బయలుదేరండి. అమ్మా, అలాగే వెళ్ళిపోదాం అమ్మా. 18 సంవత్సరాల మమకారం ప్రతి నిమిషం గుండెల్లో కదులుతుంటే ఎంత దూరం వెళితే మర్చిపోగలమో తెలుసా బామా? గుండె చప్పుడు వినిపించనంత దూరం.
వామనావతారం. వీడు ఆ విజయ్ గారి కుడి భుజం బాస్. వీడి వల్ల మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని పట్టుకొచ్చాం. విజయ్ గారు ఎక్కడ్రా బుడ్డి? మర్యాద నడుచుకోండి. నా పేరు బుడ్డి కాదు, వీరభద్రరావు. అవును, గెస్టులకి కుర్చీలేవా? నా నెత్తిని చెప్పు. చచ్చదా, దాని నిండా దుమ్ము. ఒరేయ్, నిన్ను ప్రజ్ఞా పారంగతులు విజ్ఞా వీరంగతులు ఏమంటారో తెలుసా? కొసవిసిన మెట్టంకాయ అంటారు. నిన్ను దానివాడు సూర్లు, సూర్దాని వీర్లు ఏమంటారు తెలుసా? గుమ్మాలు కట్టింది గుమ్మలుగా అంటారా? ఒరేయ్, పూజ సామాగ్రి తీసుకురా. ఆగండి, వీడికి మళ్ళీ ఓ తుపాకి గుండు కూడా వేస్తున్నా. ఒరేయ్, వీడిని తీసుకెళ్లి వెంటనే పూజ. రేఖ, ఇక 2 రోజులే గడువు. ఇంతవరకు ఓ కొలిక్కిరాని మన ప్రయత్నం ఎలా ముగుస్తుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ అత్తయ్య గారు ఎలా ఉన్నారో? రేఖ, నువ్వు పంచి, నువ్వు ఎలాగో ఇంటికి వెళ్ళి అమ్మకు ధైర్యం చెప్పిరా. పోలీసుల దృష్టిలో మనం నేరస్తులని మర్చిపోకు. అలాగే. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, ఏం కావాలి బాబు? ప్రసాదమా? తీసుకో. అమ్మా, ఈ పాట మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? నా స్నేహితురాలు సుభద్రమ్మ నాకు ఈ పాట నేర్పింది. కళకళలాడుతూ ప్రతినిచ్చే గుడి ఆవిడ పాటతో పునీతమయ్యేది. కానీ కొందరి దుర్మార్గుల పాపానికి ఆవిడ గురై ఆపదల పాలైంది. అందుకే ఆమెని రక్షించమని ఆ తల్లిని ప్రతినిచ్చి వేడుకుంటున్నాను బాబు. అమ్మా, మీ పేరు? పార్వతమ్మ. ఇంతకీ నువ్వెవరు బాబు? ఏ సుభద్రమ్మ కోసం మీరు ఆ దేవిని ప్రార్థిస్తున్నారు? ఆ దురదృష్టవంతురాలి కొడుకు విజయ్ను. బాబు, విజయ్ నువ్వా? అమ్మా, నా కోసం పోలీసులు 1000 కళ్ళతో వెతుకుతున్నారు. అన్నీ నాకు తెలుసు బాబు. రా, ఇంటికి వెళ్దాం. కూర్చో బాబు, వస్తాను. అలాగే. ఆయనే బాబు మావారు. ప్రస్తుతం ఎక్కడో గుడి కట్టిస్తున్నారట. దానికి శంకుస్థాపనకు వెళ్ళారు. ఇదిగో స్వీట్స్ తీసుకో. అమ్మా, అమ్మా, నేను చెప్పే విషయం మీ సున్నితమైన మనసును ఏమాత్రం గాయపరిచినా నన్ను క్షమించండి. ఏమిటి బాబు నువ్వు అంటున్నది? ఇది మీ వారిదేనా? అవును, ఇది మావారిదే. రెండు సంవత్సరాల క్రితం ఆయన పుట్టినరోజుకు నేనే చేయించాను. పాపం, రోడ్డు మీద ఎవరో చలికి వణికిపోతుంటే రగ్గులు కొనుక్కోమని దానం చేశానని చెప్పారు. అదంతా పచ్చబద్ధం. మీ భర్త ధర్మారావు ఒక హంతకుడు, స్మగ్లర్, అరాచకాలు లేపే కిరాతకుడు. ఒరేయ్, ఏం కుష్! అమ్మా, ఎవర్రా నీకు అమ్మ? పో బయటికి. వెళతానమ్మా, కానీ ఇందులో నిజానిజాలు మీరే తెలుసుకుంటారు. రేపు ఇదే సమయానికి నేను మళ్ళీ వస్తాను. నాది పొరపాటైతే మీరెంత ఘోరమైన శిక్ష విధించినా ప్రసాదంలో అందుకుంటాను. భగవంతుడా, ఏమిటిది? ఆ అబ్బాయి నా భర్త గురించి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది నిజమా? కాదు, కాదని చెప్పవయ్యా. ఆయన ఇలాంటి దారుణాలు చేస్తారా? నేను నమ్మను. మాట్లాడవేమయ్యా, చెప్పు చెప్పు. నేనెవరో మర్చిపోయి ఉంటావు దేవి.
ఎందుకంటే రోజు కొన్ని వేల మంది భక్తుల పూజా పునస్కారాల్లో, హారతి కర్పూరాల్లో, ధూపదీప నైవేద్యాల్లో మునిగి తేలే మహాతల్లివి. నేను నీకు గుర్తుండను. ఒకప్పుడు నీ సన్నిధిలో ప్రతినిత్యం పరవశించి ప్రార్థనలు పాడిన ఓ పేద భక్తురాలిని. ఇంతకాలం నీ గురించి ఆపద్బాంధవురాలవని, అభయహస్తురాలవని, తోటి ఆడది కన్నీరు పెడితే చలించిపోతావని అనుకున్నానే కాని నీ గుండె కూడా ఈ కంచు గంటలా ఖణేలమంటుందే కాని కరిగిపోదని, మోగుతుందే గాని మెత్తపడదని తెలుసుకున్నానమ్మా, తెలుసుకున్నాను. సుభద్ర, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావమ్మా. ఈ గుడిలో వెలిగే దీపాలు నా భక్తుల ప్రతిరూపాలు. ఈ దీపాలు వెలిగేంతకాలం, ఈ గుడిలో గంటలు మోగేంతకాలం నా ఆశీర్వాదాలు అనుక్షణం వారిని రక్షిస్తూనే ఉంటాయి. నా చిరునవ్వులు సదా వారిని కాపాడుతూనే ఉంటాయి. చిరునవ్వులు కాపాడుతాయట, ఆశీర్వాదాలు రక్షిస్తాయట. ఏ చిరునవ్వులు ప్రశాంతంగా సాగిపోతున్న నా కాపురంలో ప్రళయం రేగినప్పుడు కాపాడగలిగాయి? ఏ ఆశీర్వాదాలు దుండగుల హింసాకాండకు బలైపోయిన నా భర్తను రక్షించగలిగాయి? ఏ దీవెనలు నా వైధవ్యాన్ని ఆపగలిగాయి? చెప్పు తల్లి, చెప్పు. సుభద్ర, విధి కర్మానుసారం పూర్వజన్మల పాపపుణ్యాల ఫలితమంతా ఈ జన్మలో అనుభవించక తప్పదు. మానవుడు ఏది చేసినా కర్త తానైనప్పటికీ అది కర్మను బట్టి నా చేతే నడిపించబడుతుంది. అంటే ఏమిటి? ఆ దుర్మార్గుడి రూపంలో నువ్వు వచ్చి నా భర్తను పొడిచి చంపావా? నీ అవతారమని తలచి ఆ దుష్టుడికో గుడి కట్టించి కూర్చోబెట్టమంటావా? వెర్రిదానా, నీ భర్తకు ఆయువు చెల్లిపోయింది, వెళ్ళిపోయాడు, అంతే. చూడు, కర్పూరం కరిగినప్పుడే అది హారతవుతుంది, దైవంలో లీనమవుతుంది. మానవ జీవితం కూడా అంతే, మరణంతోనే నాలో ఐక్యమవుతుంది. దేవి, అలా సరిపెట్టుకుని తృప్తి పడమంటావా? ఈ విషాదం, ఈ వైధవ్యం నువ్విచ్చిన ప్రసాదంలా భావించి ఆనందించమంటావా? లేదు సుభద్ర, నీ బాధ నాకు తెలుసు. నీ భర్త మరణానికి కారణమైనవాడు ఖచ్చితంగా నీకు శత్రువే. వాడి కాలం ఆసన్నమవుతోంది. అప్పుడు నేనే వస్తా. నీ అంతరాత్మలో అంతర్లీనమై నేనే నిన్ను నడిపిస్తా. నిశ్చింతగా ఉండు. సుభద్ర, నీ ఆవేశాన్ని ఈ తీర్థంతో చల్లార్చుకో. క్షమించు తల్లి. అయితే వాడి పేరు మాత్రం తెలియదు. నాతో వస్తే వాడు ఉన్న చోటు చూపిస్తా. ఓకే, వెంటనే బయలుదేరండి. పోలీసులు మన స్థావరాన్ని చుట్టుముట్టారా? అయితే వెంటనే మన కిల్లర్ కింగ్స్ తీసుకుని బయలుదేరు. పార్వతి, వెంటనే మనం కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందాం పద. దర్శించవలసింది కాశీ విశ్వేశ్వరుని కాదు, కటకటాల్ని. పుణ్య కార్యాల పేరుతో మీరు చేసిన పాపాలన్నీ పాముల్లా ఆ మందిరం కింద నుంచి పైకి లేచాయి.
అయితే ఏమంటావు? పోలీసులకు ఫోన్ చేయమంటాను, చట్టానికి దొరికిపోమ్మంటాను. పార్వతి, అగ్ని పర్వతంతో వేళాకోళం ఆడకు. అది పగిలిందంటే ప్రాణాలు తీస్తుంది. పర్వాలేదు, ఆ అగ్ని పర్వతంతో 25 ఏళ్లు కాపురం చేశాను. అది పగిలినా ప్రాణాలు తీసినా భయం లేదు. పదండి పదండి. పార్వతి, ఆపకు, నన్ను ఆపకు. లేదు, మిమ్మల్ని నేను వదలను. పదండి. ఏమండి? అమ్మా! రే ధర్మారావు, ఇక ఈ భూ ప్రపంచంలో నా నుండి నిన్నెవ్వరూ రక్షించలేరు. విజయ్, మర్యాదగా మాకు పట్టుబడు, లేదా షూట్ చేస్తాను. ఎవరు? ఐఆమ్ మిస్టర్ ప్రకాష్ ఫ్రమ్ సిబిఐ. మీరంతా పాములు పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఆ పాములు బట్టే ముంగిస వెంటబడ్డాను. నిజంగా ఆపాల్సింది మీరు ఆ విజయ్ని కాదు, ధర్మారావుని. ఇదిగో ధర్మారావు దోపిడీ చేసిన సొమ్ము. అదిగో కిల్లర్ కింగ్స్, ఫాలో దెమ్. ఎటెళ్ళుంటారు? వాళ్ళు చంద్రులు సార్. ఎలాగెలాగెలాగెలాగా? వాళ్ళు పచ్చి మాసుగలు సార్. ఓహో, అయితే ఎటెళ్ళుంటారే? అదే తెలవలేదే.
పంచభూతాల సాక్షిగా నాన్నగారి 11వ రోజున ఏ దుర్మార్గుని తెచ్చి నీ కాళ్ళ ముందుంచుతానని శపథం చేశాను. వాడేనమ్మా ఈ కిరాతకుడు. ఎందరో అమాయకుల ఉసురు కరాళ సర్పాల బుసలై పడగలెత్తి నేనుగా మారి వీడి పాపానికి పాశమై నీ కాళ్ళ ముందు పడేశానమ్మా. ఆ భాగ్యుల ఉసురుకి శిక్ష, వీడి పాపానికి దండన నువ్వుగా రూపమెత్తి ఖాళీగా కథం తొక్కి శిక్షించాలి, దండించాలి. కదిలావో నీ తల పగిలిపోతుంది. అమ్మా